ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఏకోజాములో దేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ 22వ తేదీ 8వ నెల 25వ వచనంలో మనం చేరి ఉన్నాం. దాదాపుగా ఈ నెల 31 దినాలు ఉన్నాయి. ఈ 31 దినాల్లో 21 దినాలు అయిపోయినాయి. అంటే 10 days ఉన్నాయి మిగిలి. అంటే 10వ రోజులో ఇంకా మనం చేరి ఉన్నాం. ఈ దినం జరిగితే 9 రోజులే. ఈ 25వ వచనము నూతన సంవత్సరం రోజే పరిశుద్ధాత్మ దేవుడి సంఘంలో మాట్లాడాడు. ఈ సంవత్సరము చాలా భయంకరంగా ఉండబోతుంది. మీ జీవితాల్లో మీరు ఆప్తులైన వారిని కోల్పోతారు. మీ కుటుంబాల్లో కొన్ని విపత్కర పరిస్థితులు జరుగుతాయి. ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినం ప్రవచనపూర్వకంగా మాట్లాడాడు సంఘంలో. ప్రియులారా, దేవుని వాక్యం ద్వారాను ప్రవచనపూర్వకంగాను అదే జరిగింది. ఈ 8వ నెలలోనే మా కుటుంబంలో నాకెంతో ప్రియమైన నా భార్య దేవుడిచ్చిన ఒక మణిహారం, మంచి ప్రార్థనా పరురాలు, గొప్ప వ్యక్తి, మా కుటుంబం కోసము నిరంతరం కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక ఘనమైన గనురాలు అంటారు. నేను ఒక భర్తగా భార్య గురించి చెప్పే సాక్ష్యం ఇది. అంత గొప్ప వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఆయన పిలిచాడు, ఏమి వెళ్ళిపోయింది. కుటుంబంలో తీరని లోటు. ఆ దినం దేవుడు మాట్లాడాడు ప్రియులారా. కాబట్టి ప్రతిదీ ముందు దేవుడు చెప్తాడు. తన బిడ్డలకు జరగబోయే ప్రతి విషయాన్ని మీరు ధైర్యంగా ఉండండి. ఈ శోధన రాబోతుంది, కష్టం రాబోతుంది, మీరు ధైర్యంగా ఉండండి అని ప్రతి విషయాన్ని తన బిడ్డలకు దేవుడు చెప్తాడు. కానీ మనం వింటాము, మర్చిపోతాం, ఆ విషయాలను జ్ఞాపకం పెట్టుకోం. అది ఎవరి కుటుంబంలో జరగద్దో సంఘంలో జరుగుద్దని చెప్పాడు దేవుడు. కావున ఇంకా రాబోయే దినాల్లో ఏ విధంగా ఉండబోతుందో పరిశుద్ధాత్ముని దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. విపత్కర పరిస్థితులే, గడు రోజులే, కఠినమైన రోజులే విశ్వాసాలకు. దేవుని నమ్మిన బిడ్డలకు ఈ లోకం ఏమంతా శ్రేష్టమైనది కాదు, సంతోషకరమైనది కాదు. ఇదంతా ముళ్ళబాటే, ఇది ఇరుకు మార్గమే. నీ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. విశ్వాస జీవితం చాలా ఇరుకులు, ఇబ్బందులతో కూడి ఉంటాయి, శోధనలతో కూడి ఉంటుంది. అనేక శోధనలు మనకు వస్తాయి. వీటన్నిటిని జయించుకుంటూ ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. పిల్లరా, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. రండి. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ఇక్కడ నారీమణి సుందరి అనే ఈ 2 అంశాల గురించి 2 దినాలు కొంచెం ప్రభువు ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు, విన్నాం.
నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా. ఏది తెలియకపోయినా అంటున్నాడు ఇక్కడ. ఆమె అడుగుతుంది, నీ మందను నీ వెచ్చట మేపుదువు, మధ్యాహ్నమందు నీ మందను నువ్వు ఎచ్చట నీడకు వాటిని తోలుదుబో నాతో చెప్పుము అంటుంది. ఈయనేమంటున్నాడు, అది నీకు తెలియకపోయినా. ప్రియురాలకి ప్రియుడు ఎక్కడుండేది ఎందుకు తెలియదు? ఇక్కడ ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియురాలు సంఘం. సంఘము అనగా నీవు నేను. ఆయన ఏమంటున్నాడు, స్త్రీలలో అధిక సుందర బహుదాన సుందరి, లోకములో శ్రేష్టమైన దానివి, అతిలోక సుందరివి. మరి ఇంత మహా సౌందర్యము, ఆత్మీయ సౌందర్యము కలిగిన ఈ వధువుకు తన ప్రియుడు ఎక్కడ మందను మేపుతున్నాడో, ఎండవేళ మధ్యాహ్నమందు ఎక్కడ వాటి నీడకు తోలుతాడో అది తెలీదా? అందుకే అంటాడు, అది నీకు తెలియకపోయినా. మన ప్రియుడు మంద కాపరి. ఆయన తన గొర్రెలను బాగుగా మేపును, తన గొర్రెల కోసము తన ప్రాణం పెట్టును. ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొప్ప కాపరి, మహాప కాపరి. వాటి కోసము తన ప్రాణాన్ని పెట్టే కాపరి. అంత గొప్ప కాపరి ఆయన కాపురత్వం కిందకి మనం వెళ్తే, ఆయన ఏ విధంగా గొర్రెలను మేపుతున్నాడో, ఏ విధంగా గొర్రెలను కాపాడుతున్నాడో, ఏ విధంగా గొర్రెలను నడిపిస్తూ ఉన్నాడో, ఏ మార్గాలలో గొర్రెలను తీసుకెళ్తూ ఉన్నాడో, ఆ విషయం అంతా నువ్వు నేర్చుకోవాలంటే ఆ కాపరిత్వం కిందకి వెళ్ళాలి, ఆ కాపరి దగ్గరికి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి? నువ్వు సౌందర్యవతివై వెళ్ళాలి, సుందరివతివై వెళ్ళాలి, నిష్కళంకురాలువై వెళ్ళాలి, పరిశుద్ధురాలువై వెళ్ళాలి, నిష్కపటమైన నిష్కళంకమైన హృదయం కలదానివై వెళ్ళాలి. అప్పుడే ఆ మందలో, ఆ ప్రియుడి దగ్గర, ఆ కాపరి దగ్గర నువ్వు కాపురత్వం చేయగలవు. కావున ప్రియా దేవుని బిడ్డలారా, అంత ఈజీగా ఆ కాపరి దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదు. అది ఇరుకు మార్గం, అది విశాల మార్గం కాదు. ఆ మార్గంలో చాలా ఎత్తుపల్లాలు, గుంటలు, లోయలు, కొండలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళు. అది కష్టతరమైన మార్గం. వాటంటిని దాటుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ మనల్ని మనం దేవుని పాదాల మట్టుకు తగ్గించుకుంటూ మొకాటి ప్రార్థన అనుభవంలో నిరంతరము జాగ్రత్తగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఆత్మీయ సౌందర్యము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, పరిశుద్ధాత్ముని సహాయం కలిగి చాలా జాగ్రత్తగా మనము ఆ మార్గంలో నడిచిపోవాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మధ్యాహ్నమందు ఎండవేళ తన మందను ఏ నీడకు తోలుతాడో అది నీకు తెలియదా? తెలుసు.
ఆయన చెప్తాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని. ఆయన మార్గంలో మనం నడిచిపోవాలి ప్రియులారా. క్రీస్తు మార్గము చాలా ఇరుకైన మార్గం, అది విశాల మార్గం కాదు. ఆ మార్గంలో నిరంతరం నడిచిపోతూ ఆ మార్గాన్ని కనుగొందుముగాక. మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకోవాలి ప్రియులారా. మనల్ని మనం దేవుని కోసం ప్రతిష్టపరచుకోవాలి. ప్రతిష్టత ప్రార్థనలు చేయాలి, ప్రతిష్టత పండుగలు జరిపించాలి, ప్రతిష్ఠింపబడాలి దేవుని కోసరం. అప్పుడు మాత్రమే ఆ మార్గాన్ని ప్రభు తెలియజేస్తాడు. అది నీకు తెలియకపోయేనా నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా అని సంఘాన్ని, నిన్ను నన్ను ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆ మార్గాన్ని తెలుసుకొని ఆయనతో పయనించుదాముగాక. రేపటి దినం మరలా కంటిన్యూషన్ చేసుకుందాం. దేవుడికి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థించమనండి. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం.